ఈ గంగుల బ్రిజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడినాడు. ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తాము అని చెప్పి మొన్న స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏదో హడావిడి చేస్తున్నారు. నాకు ఈ వార్త తెలియగానే నేను మా వాళ్ళకి ఫోన్ చేసిన, ఏమైందిరా ఏదో కిడ్నాప్ చేస్తారు అంటున్నారు, ఏమైందని చెప్తే నాకు కొన్ని వీడియోలు పంపించినాడు. ఈ గంగుల బ్రిజేందర్ రెడ్డికి నేను ఆ వీడియోలు పంపిస్తా. ఆ వీడియోలు ఏమున్నాయంటే, ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్స్ అంటే నాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్, విజయ్ డైరీ ఎంప్లాయీస్ ని ఎలక్షన్ ఆఫీసర్స్ గా వీళ్ళు వేసుకున్నారు. అది కూడా రూల్స్ కి వ్యతిరేకంగా. బట్ హౌఎవర్ ఈ ఎలక్షన్ ఆఫీసర్లు మందావుతూ ఎలక్షన్లు పోకుండా మందావుతూ బిర్యానీ తింటున్న ఫోటోలు వీడియోలు నేను మీకు చూపిస్తా. ఇదే ఎలక్షన్ ఆఫీసర్లు అన్న ఎస్వి జగన్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినాడు, మేము పని చేయలేము, దయచేసి మమ్మల్ని వచ్చి మాకు మీరే దిక్కు, మీరే మమ్మల్ని తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఎక్కించుకొని కొంచెము అన్న దగ్గర తీసుకోకండి, మేము మాట్లాడాలనుకుంటున్నాం, మేమైతే ఎలక్షన్స్కి పోలేమన్న ఆడియో రికార్డింగ్లు కూడా నేను ఈ గంగుల నానికి చూపిస్తా. సరే, నాకు నువ్వు వేసుకున్న మాల మీద సాంప్రదాయం మీద చాలా గౌరవం ఉంది, అందుకే ఇప్పుడు నేనేమి ఇది చేయను. కానీ నువ్వు మాల తీసిన తర్వాత ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు ఆ వీడియోలో ఆడియోలు చూపిస్తా. నువ్వు బయటకు వచ్చి ఈరోజు ఈ ఆరోపణ చేసినందుకు బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తాను. నువ్వు మాల వేసుకున్నా నేను దాన్ని గౌరవిస్తా. మాల తీసిన తర్వాత నేను ఈ వీడియోలు చూపించిన తర్వాత నువ్వు బయటకు వచ్చి ఈరోజు నువ్వు చేసిన ఆరోపణకి నువ్వు క్షమాపణ చెప్పాలా. మరి ఈరోజు మమ్మల్ని ఆయన అంటాడు, గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరేం ఇది చేయలేదా. ఇదే గంగుల నానిని నేను అడుగుతున్నా, నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎస్వి జగన్ విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు? ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ గా అవ్వాలని చెప్పి ఇక్కడ కౌన్సిలర్ కి నామినేషన్ వేసిన ఎస్వి జగన్మోహన్ రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ ఎట్లయినాడు? అది కూడా నెల గ్యాప్ లో. అంటే టౌన్ లో ఇక్కడ ఎస్వి కుటుంబాన్ని దూరం చేయాలని చెప్పి ఎస్వి జగన్ ని నడ్డి మీద దంటే పోయి విజయ్ డైరీలో పన్నాడు. ఎలా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, ఎస్వి జగన్ ఎట్లా విజయ్ డైరీ చైర్మన్ అయినాడు, నేను ఒప్పుకుంటా. మరి ఈరోజు భూమా నారాయణ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. భూమా నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ యొక్క గంగుల నానికి లేదు. కారణం మీరు చూసుకుంటే వీళ్ళే చెప్తున్నారు, గత 26 సంవత్సరాలుగా విజయ్ డైరీ యొక్క చైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉండినారు. మరి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయ్ డైరీ ₹1 అప్పుతో కూడా అప్పు చేయకుండా ఆ రోజు నడిచింది. ఎన్నో డైరీలు చుట్టుపక్కల ఈ రాష్ట్రంలోనే ఎన్నో డైరీలు మూతపడుతున్నప్పుడు నంద్యాలకు సంబంధించిన కర్నూలు ఒక మిల్క్ డైరీ విజయ్ డైరీ ఒకటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ లో నడవకుండా ఈ రోజు ముందరకు నడుస్తుంది. దానికి కారణం భూమా నారాయణ రెడ్డి గారు. వారు నడుస్తున్న అప్పుడు భూమా నాగిరెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న భూమా నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా విజయ్ డైరీని డెవలప్ చేయాలనుకున్నారు కాబట్టే ఈ రోజు విజయ్ డైరీ ఈ పరిస్థితిలో ఉంది. మీలాగా పదవులు అంటే తరతరాలు తిని కూర్చుందాము, ఇంకా మాకు పదవులతో బాధ్యత కాదు, మాకు తినడమే ఇది అనుకుంటే ఆ రోజు విజయ్ డైరీ కూడా ఇన్ని రోజుల వరకు ఉండేది కాదు. కానీ భూమా కుటుంబానికి ఒక పదవి వచ్చిందంటే అదొక బాధ్యత. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. అది మీరు స్పష్టంగా ఈరోజు గంగుల నానికి నేను తెలియజేస్తున్నాను. మరి మహానుభావుడు ఇంకో ఆయన ఈ ఎస్వి జగన్ మాట్లాడతాడు. ఈయనకి ఏం చెప్పాలో కూడా తెలియదు. ఈరోజు నాకు మా అక్కకి ఈరోజు ఒక ఛాలెంజ్ వదిలినాడు. ఆయన మీద చేసిన ఆరోపణలు మేము నిరూపిస్తే ఆయన ఆస్తి మాకు రాసిస్తా, క్షమాపణ చెప్తా అన్నాడు. సరే, ఎంత కాదనుకున్నా నాకు మామ అవుతాం కాబట్టి నీకు సలహా ఇస్తున్నా. ఇట్లనే మా పైన చాలా మంది ఇంతకు ముందు ఛాలెంజ్ చేస్తున్నారు. నంద్యాలలో బై ఎలక్షన్ సమయంలో మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒక పెద్ద ఆయన చెప్పినాడు. ఇప్పటికి కూడా ఆయన రాజకీయ సన్యాసంలోనే ఉన్నాడు, ఇంకా బయటికి రాలే. ఒకసారి మాతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని ఛాలెంజ్. ఎందుకు అంటే మేము ఒక మాట మాట్లాడినామంటే దాని వెనకిల ఆరోపణలు, దాని వెనకిల ప్రూఫ్స్ లేకుండా మేము ఏ రోజు మాట్లాడడం, దాని వెనక నిజం లేకపోతే మా నోటి నుంచి బయటికి రాదు. కానీ ఈరోజు మేము ఛాలెంజ్ చేసావు, నువ్వు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఛాలెంజ్. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్. నీ పైన చేసిన ఈరోజు మీ బోర్డులో
ఈ బోర్డు డైరెక్టర్ చేస్తున్న అవినీతులు కానీ నువ్వు చేస్తున్న అవినీతులు కానీ ప్రతిదీ బయటికి తీస్తా. మీరు ఏమేమి తప్పులు చేస్తారో బయటికి తీస్తా. గవర్నమెంట్ ఆస్తులు ఎలా కొట్టేస్తారో బయటికి తీస్తా, నిరూపిస్తా. నువ్వు చైర్మన్గా రాజీనామా చేయడమే కాకుండా నీ వల్ల ఇబ్బంది పడిన సొసైటీ డైరెక్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ డైరీ ఎంప్లాయీస్ కానీ క్షమాపణ చెప్పాలా. క్షమాపణ ఒకటి. ఇంకోటి ఆస్తి రాసిస్తా అన్నావు. నీ సగం అన్ని గవర్నమెంట్ ఆస్తులే ఉంటాయి దాంట్లో. నాకు నీ ఆస్తులతో పనుల. నీ ఆస్తి ఏమైతే ఉందో నువ్వు నిష్కారణంగా సస్పెండ్ చేసిన ప్రెసిడెంట్లకు రాసి, నిష్కారణంగా సస్పెండ్ చేసిన డైరెక్టర్లకి రాసి, నీ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విజయ డైరీ ఎంప్లాయీస్కి నీ ఆస్తి రాసి, నీ ఛాలెంజ్ నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాను.